హాస్టల్ వాడని మంచిది కాదు, మమ్మల్ని గోస ఉచ్చుకుంటాంది. మా ప్రిన్సిపాల్ మేడం మంచిది కాదు, మాకు సౌలతులు ఏం చేస్తలేదు. మీదికెంచి మాకు ఇంకిన్ని తక్లీఫ్లు పెంచుతున్నదని ధర్నాలు చేసిన పిల్లల ముచ్చట్లు బగ్గనే చెప్పుకున్నాం మన జోర్దార్ల. ఇక అట్లనే మా సార్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయొద్దు, మా బల్లనే ఉంచాలని లొల్లికి దిగిన పిల్లల ముచ్చట్లు కూడా చెప్పుకున్నాం మన జోర్దార్ల. అట్లనే ఇప్పుడు గీ బడి పిల్లలే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు సుతం ఏం చేసిండ్రో చూడుండ్రి. ఇగో ఈడ నినాదాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులంతా కూడా ఆ బల్లె చదువు చెప్తున్న సార్ను వేరే కాడికి పంపియొద్దని అక్కడి ఎంఈఓ సార్కు వ్యతిరేకంగా నినాదిస్తున్నారులా. శ్రీకాకుళం జిల్లా నందిగా మండలంలున్న ఆనందపురం సర్కార్ బల్లే ఇదివరకు 7 విద్యార్థులుంటే ఈ సారు ఈ బడికొచ్చినాక పిల్లలకు పాఠాలు మంచిగా చెప్పిండట. అట్లనే ఈ ఏడు కొత్తగా ప్రైవేట్ స్కూళ్లకు పోయే 12 మంది విద్యార్థులను సుతం సర్కార్ బడికొచ్చేటట్టు చేసిండట. విద్యార్థుల ఇళ్లకు పోయి వాళ్లకు అన్ని తీర్ల మాటలు చెప్పి పిల్లల బాధ్యత మొత్తం మేం చూసుకుంటామని మాటిచ్చిండట. ఇక ఇప్పుడు ఈ సార్ను వేరే స్కూల్ కు బదిలీ చేసేటాలకు ఇట్లా ధర్నాకు దిగిండ్రు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. గోపాలకృష్ణ సారు మాకుండాలి, మాకు ప్రతి పాఠం క్షుణ్ణంగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తారు. కుర్చీ మీద కూర్చోకుండా మాకు మధ్యలో కూర్చొని ప్రతి ఒక్క పదాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తారు. అందుకే మాకు గోపాలకృష్ణ సార్ కావాలి, లేకపోతే టీసీ పట్టుకొని వెళ్ళిపోతాము. ఇన్నారు కదా ఈ బుజ్జవ్వ మాటలు. ఆ సారు అంత గొప్పగా పాఠాలు చెప్తుండే కాబట్టే వీళ్ళందరికీ అంత ఇష్టమయ్యిండు ఆ సారు. మరిగా దీని మీద ఆ సారు ఏమంటున్నాడో కూడా ఇనుండ్రో పారి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన విద్యార్థుల్ని ఇంకా విద్యా ప్రమాణాలు పెంచుదామనుకొని నవోదయకి ఇప్పుడు 5వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నవోదయకి తయారు చేద్దామని ఇలా నవోదయకి కూడా అప్లై చేద్దామని అప్లికేషన్లు ఫోటోలు పిల్లల దగ్గర తీసుకోవడం జరిగింది సార్. ఇవన్నీ చేస్తున్నాము. 1వ తరగతి విద్యార్థుల్లో ఉన్న ప్రమాణాలు ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి విద్యార్థిని మంచిగా అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క విద్యార్థి మీద దృష్టి పెట్టి ఆ విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా విద్యను అందించాలని నేను అనుకుంటున్నాను. అనుకునే తరుణంలో ఇదే మాట తల్లిదండ్రులకు కూడా చెప్పాను, వారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని జాయిన్ చేసిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు సార్. ఈ విషయం పట్ల నేను చాలా బాధపడుతున్నాను సార్. పాపం ఈ సార్కు సుతం ఈ పిల్లల్ని ఈ బడిని ఇడిచిపెట్టి పోవుడు ఇష్టం లేనట్టున్నదులా. మమ్మల్ని నమ్ముకొనొచ్చిన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దుదామని అనుకుంటే నడిమిట్లనే వేరే కాడికి పంపిస్తే పిల్లల చదువులు దెబ్బతింటే అని బాధపడుతున్నాడు. ఇక అటు పిల్లల తల్లిదండ్రులు సుతం ఈ సారే ఉండాలి, ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం మా పిల్లలందరికీ టీసీలిచ్చి పంపిండ్రని కరాఖండిగా చెప్తున్నారు. ఆయన సర్కార్ బల్లల్లా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుడే కదా సర్కార్ పెద్దలకు కావాల్సింది. ఆ సార్ అదే పని చేస్తున్నాడు, మళ్ళా వేరే కాడికి బదిలీ చేసుడెందుకు? ఈ సార్ను వేరే కాడికి పంపుడు, మళ్ళా ఇంకో సార్ను ఇక్కడికి తీసుకొచ్చుడెందుకు? ఈ సారును ఇక్కడనే ఉంచితే అయిపోతదని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. మరిగా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారో తెలియదు గాని ఒక్కో కాడ చక్కగా చదువు చెప్పని సార్లుంటే ఈడ చదువు మంచిగా చెప్తానంటున్న సార్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టో ఏందో అక్కడ అధికారులకే తెలవాలి పోండ్రి. అనగనగా ఒక హీరో ఉంటాడు. హీరో చిన్నప్పుడే జాతరలో తప్పిపోతాడు, ఏదో ఒక రైలు ఎక్కి బొంబాయి పోతాడు. ఇక ఆడ ఓటర్లు తినే తల్లాలు గడుకుంటా పెద్దగా అవుతాడు. ఇక అక్కడ విలన్ గాన్లను కొట్టి పెద్ద డాన్ అవుతాడు. హీరోని దోస్తుగా లిరకబట్టి గతాన్ని ఆజెత్తారు. అమ్మ నాయన తమ్ముడు చెల్లె కుటుంబం అంతా ఎక్కడున్నారో చెప్తారు. ఇక వీళ్ళని ఇంకులాడుకుంటా హీరో అత్తాడు, అందరిని కలుసుకుంటాడు, అందరు తిప్పలు తీరుస్తాడు. సినిమాకు ఎండు కాడు పడుతుంది. దగ్గర గసొట్టి స్టోరీ ఒకటి ఆంధ్ర దిక్కయింది. ఎన్నడో వెనకట దూరమైన వాళ్ళు ఎట్లా కలుసుకున్నారో చూడుండ్రి. హీరో రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చింది గీడ బక్క పల్సగా కానొస్తున్నా అన్నకేనోలా. ఈయన స్టోరీ చిన్నగా లేదోలా, భాష రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉన్నది. ఈయన పేరు రాముడు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్లుండే ఎల్లమ్మ ఎల్లప్పల కడుపున పుట్టిన పెద్ద కొడుకు. ఈయన చిన్నగున్నప్పుడు 10వ తరగతిలో ఫెయిల్ అయిందట. ఈయన పెదనాయన కొడుకు నాగరాజు సుతం ఫెయిల్ అయిందట. ఇక ఇద్దరికిద్దరు ఇంట్లో తిడతారన్న భయంతోటి వెనకట 1996లా ఇల్లు ఇడ్చి పారిపోయినరట. ఇంట్లోకెళ్లి బయటికొచ్చి సీదా ముంబై రైలెక్కిండ్రట. ఇక 6 ఏళ్లకు నాగరాజు తిరుగు పయనమై ఇంటికొచ్చిండు గాని రాముడు మాత్రం అటే ముట్టిందట. హఠాటే వండుకుంటా హోటళ్లల్లా క్లీనర్ గా డ్రైవర్ గా కొలువులు చేసుకుంటా బతికెళ్ళ తీసిండట. అటెంక ఏమైందో గీ అన్ననే చెప్తాడు నుండ్రి. నెక్స్ట్ టైం ట్రైన్ వస్తుంది, దాంట్లో బాగుంది చెప్పిండారు. పోయి దాదాపు ఎక్స్ప్రెస్లో ముంబైలో దిగిండాము. ఇద్దరు డిసైడ్ అయ్యి యాపక్క పోయిండారు తెలియలేదు. నాన్న పోయి ఒక హోటల్లో పనిచేసి ఒక వర్షం చేసి తర్వాత మళ్ళీ వస్తుంది బాంబే నుంచి అదునికి వస్తున్నాయి.
అతనికి వచ్చి హిట్లరు ఇండియన్ పిక్చర్ చూసి మళ్ళీ కొంచెం వాష్ అవుట్ అయిపోయా బ్రెయిన్. మళ్ళీ ఏం చేసినాయి, బెంగళూరు ట్రైన్ ఎక్కింది. బెంగళూరులో పోయి ఆడ హోటల్లో పనిచేసి కొన్ని రోజులు, తర్వాత ప్లాస్టిక్ లైన్లో దాంట్లో చేసింది, తర్వాత క్లీనర్ పనిచేసింది, తర్వాత పోయి మళ్ళీ డ్రైవర్గా పోయి పని చేస్తూ ఉంటాను ఇప్పుడు. ముంబైకెంచి సీదా బెంగళూరుకి మకం మార్చిండట. మళ్ళా ఆడ సుతం చిన్న చిన్న కొలువులు చేసుకుంటా బతికెళ్ళదీసిండట. ఆఖరికి ఆన్నే లగ్గం చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయ్యిండు. మరి అప్పుడు గంత భయపడ్డోనివి ఇప్పుడు ఎందుకు రావాలనిపించిందే అన్నా అంటే, డ్రైవర్గా పోయి పని చేస్తూ ఉంటాను ఇప్పుడు. నన్ను రావడానికి కారణం ఓటు వెరిఫికేషన్ కావాలా, అమ్మది కావాలని వచ్చేసిండాను. నీ పని సల్లగుండా మంచిగానే ఉంది పోనీ చంద్రము. ఎస్ఐఆర్ ఫారంలా అమ్మా నాయనల ఓట్ల వివరాలు కావాల్సొస్తున్నది కదా, ఇక ఆ ఫారంల కోసం సొంతూరుకొచ్చిండట. ఫారాలు యాద్ చేస్తే గాని కుటుంబం యాదికి రాలేదన్నట్టు. రాడనుకున్న కొడుకు ఇంటికి వచ్చేటాలకు అవ్వ సంబరమైతే చిన్నగా లేదు పోన్రి. కండ్ల నీళ్లు తీసుకుంటా కొడుకును చూసి ముడిచిపోయింది. అట్లుంటది మరి కన్న తల్లి ప్రేమంటే. మొత్తానికి ఓట్ల సంఘ పొల్లు పెట్టిన కొత్త ఫారం తోటి రాజకీయ పార్టీలకు ఎంత ఫాయిదా ఉన్నదో గాని ఎన్కట ఎన్నడో ఎడవాసిన కుటుంబానికైతే బగ్గనే ఫాయిదా ఉన్నది పోన్రి. ఇయ్యాల రేపు జమానా మస్తు మారిందుల్లా. వెనుకట ఏం కావాలన్నా దుకాణాలను ఎంకులాడుకుంటే కస్టమర్లు పోయేది, కానీ ఇక ఇప్పుడు అన్ని కస్టమర్ల కాళ్ళ కాడికే అచ్చాలుతున్నాయి. ప్రజల వద్దకు పాలన అన్నట్టు కస్టమర్ల వద్దకే సేవలు ఉరుకొస్తున్నాయి. అట్లనే దూరం పోయి క్షౌరం చేపించుకోకుండా గీ సౌలత్ తెచ్చిండ్రు. చూడుండ్రు ఎట్లుందో. తినే తిండి శకరాల మీదకి ఎక్కుడు ఎప్పుడు షాలైందో గాని అప్పటి సుంది అన్ని శకరాల మీదకి ఎక్కుతున్నాయుల్లా. ఫుడ్ ఆన్ వీల్స్ పేరు మీద హోటళ్లు బండెక్కితే ఒకళ్ళు చూసొకళ్ళు అన్ని వ్యాపారాలను బండ్ల మీదకి ఎక్కిస్తున్నారు. బట్టల కాన్నుంచి బుక్కుల దాకా, పప్పుల కాన్నుంచి రక్త పరీక్షల దాకా, మొబైల్ క్యాంటీన్లు, మొబైల్ వర్క్ షాపులు, మొబైల్ సర్వీస్ సెంటర్లని కస్టమర్ల తానికే పోయి సేవలు అందిస్తుంటే మరి అందరు నడిచే తోవల మేమెందుకు నడవద్దని సాఫ్ట్వేర్ ఆలుమొగలు సీదా క్షౌరశాలనే బస్ ఎక్కిచ్చిండ్రు. పట్నంలో ఉప్పల్ బగాయిత్ కాడుండే విజయ్ కుమార్ ఆ లింటామె కల్పనక్క కలిసి సెలూన్ బస్సును తెరిచిండ్రు. గేటెడ్ కమ్యూనిటీల సొంటి జాగల్లకు పోయి కస్టమర్ల సేవలు తరిస్తున్నారు. ఆడోళ్లకు మొగోళ్లకు ఫేషియల్లు, క్షౌరం, నెత్తి మసాజులు, అచ్చునోళ్లు అందంగా కనబడేటట్టు అన్ని సర్వీసులు ఇస్తున్నారట. మరి సౌలతులు ఎట్లున్నాయో గీ అన్న చెప్తాడట ఇనుండ్రి. ఇక్కడ ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 లక్ష్మీనగర్ కాలనీలో వాసవి మెట్రోపాలిస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను. ఇక్కడ మాకు అందుబాటులో 5 to 10 కిలోమీటర్ రేడియస్లో సెలూన్స్ లేవు. దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో మా కష్టాలు అర్థం చేసుకొని మాకు మొబైల్ సెలూన్ ఒకటి ఇక్కడ పెట్టించారు. సో పబ్లిక్ కూడా ఏదంటే తను చూశారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని, సొసైటీ నుంచి ఎక్కడ వెళ్తున్నారు. సో తన R&D ఏదైతే చేసుకున్నారో మాకు అందుబాటులో ఒక సెలూన్ ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ పెట్టడం అనే కాదు, దాంట్లో ఫెసిలిటీస్ కూడా బాగా ఇచ్చారు. మేము ఏదైతే బయటికి వెళ్తామో జావేద్ దాని ధీటుగా ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. వాళ్ళు అవే కాస్మెటిక్స్ వాడుతున్నారు, అదేవిధంగా సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. వాళ్ళు అసలు ఈ బిజినెస్లో చాలా వరకు జెంట్సే ఉంటారు. సో వాళ్ళు డేర్ చేయడం అనేది పెద్ద విషయం. దీనికోసం నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా దీని ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలి. అగో ఇన్నరా, ఇలా ఏరియాకు ఒక్క సెలూన్ కూడా లేదట. ఇక ఇలా ఏరియాకు ఈ బస్ అచ్చటాలకు మస్తు నిమ్మలం అవుతున్నదట. ఐతారం పూట కిలోమీటర్ల కమానం తిరిగేది తప్పిందని అంటున్నాడు. మంగళి షాపులుండే ధరలే ఉండేటాలకు పెట్రోల్ పైసలు సుతం ఆదా అవుతున్నాయట. టైం కూడా మిగులుతున్నదట. ఇక దీనికి మైలక్కనే ఓనర్ అయ్యేటాలకు మహిళా సాధికారత సుతం పెరుగుతుందంటున్నారు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు కొత్త ఆలోచన చేస్తే ఉపాధికి ఉపాసం ఉండదని నిరూపణ చేస్తున్నారు ఈ సెలూన్ బస్సోళ్ళు. మీరు ఇట్లనే పబ్లిక్ తోని మెప్పు పొందుకుంటా ఇంకెన్ని బస్సులు తెరవాలని జోర్దార్ ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాం. ఆ పబ్లిక్ ఇప్పుడు మా ముసలిమూత వారా చేయాలి కదా, మరేం వార్త తీసుకొస్తాండి ఆడుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? అరే నా మెడలున్న బంగారు గొలుసుకు నువ్వు గుంజుకుంటానుకు నువ్వు ఎవరివిరా? నేను కాయ కష్టం చేసి చేయించుకున్న బంగారు గొలుసురా, నువ్వు ఎందుకు గుంజుకుంటావు? నీకేమన్నా బాకున్నా చెప్పు. బాగున్నా వాటే గుంజుకున్నా. మళ్ళా బాకంటావు నీ ఊసిపోయినా. అగ్గో అగ్గో గాన్నతోనేం పంచాది ముసలోడా, ముందుగా నాకు చెప్పుండ్రి. అరే రండా, నువ్వెవ్వరివిరా నా బంగారు గొలుసు గుంజుకొని నా గల్ల వచ్చింది అందుకు? రెండలు ఎవరైనా తెస్తారా ముసలా? 4 అయితే అరే రే ఆగుండ్రే, మీ పంచాది పాతర పెట్టా ముసలోడా. ఓషన్లే కాన్న మీద కలబడతాను ఆగు.
అరే అది కాదే బుజ్జి, నేను ఊళ్ళో చిన్నపాటి ఆర్డు నెంబర్ను కదా అని నిన్న పొద్దుగాల ఊళ్ళో వాడ కట్టుకున్న మందిని మందలిచ్చుకుంటా పోతాను. మరి ఏ నుంచి చూసిందో ఏ నుంచి వచ్చిందో ఈ మందిని ముచ్చటోడు ఈ నల్లి కుట్ల బాడుకావు. మర్యాద మాట్లాడుకుంటే ఏం బిక్తావు నువ్వు? ఏం బిక్తావురా? లటుక్కుని వచ్చాను నా మెడలున్న బంగారు గొలుసుని తెంపుకొని పోయింది అంచను. ఏందిరా ఎందుకు గుంజుకొని పోయినవురా అంటే నువ్వు నాకు బాకున్నావురా ముసలోడా అని అంటాను. నేను ఏం బాకున్నావు నువ్వే అడుగు. నీకేం బాకున్నావు చెప్పురా, దానికి చెప్పు. అవును, మా తాత నీకేం బాకీ పడ్డాడు అనేది చెప్పకుండా అట్టెట్లా గుంజుకుంటావే అన్న? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నా బిడ్డ పెళ్లి ఎత్తే తులం బంగారం అయితే అన్నాడు ముసలాడు. నా బిడ్డ పెళ్లి ఏడాది అయితే ఇంతవరకు తులం బంగారం ముసలాడు. నేను ఇస్తా అని చెప్పినారా? మా చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇస్తా అని చెప్పిండు. పోయి మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ అడుకోపో. నేను ముఖ్యమంత్రిని ఎందుకు అడుగుతా? నువ్వు నా ఇంటికి చోటు అడిగినా కాబట్టి నీ బంగారం గుంజుకుంటా, నిన్నే అడుగుతా. మంచిగున్నదే నీ కథ. సర్కారు పెద్దలు అన్నమాట నిలుపుకుంటలేరని నీ ఇంటికి వచ్చి ఓట్లు అడిగిన వాళ్ళ దగ్గర బంగారం గుంజుకుంటావా అనే అన్న? అవును, బరాబరి గుంజుకుంటా. మళ్ళా బరాబర్ గుంజుకుంటా అంటావు వాళ్ళ కదా కూడా. నీకు మాట ఇచ్చి తప్పింది సర్కారు పెద్దలు. పోయి వాళ్ళ మెడలలో సైన్లు గుంజుకో, వాళ్ళ జేబులలో పైసలు గుంజుకో. కానీ నీ ఇంటికి వచ్చి ఓటు అడిగిన వాడిని నా సోటి బుడ్డ లీడర్ల మెడలలో ఉన్న బంగారం గుంజుకుంటా అయితే ఏందన్నట్లా? ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలలో బంగారం సైన్లు గుంజుకోమని చెప్పింది ఎవరా నీకు? చెప్పు. ఎవలో కాదే తాత, పూపాటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ చెప్పిండు ఈ మాటలు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం సర్కారు ఇత్తలేదు కాబట్టి కాంగ్రెస్ లీడర్ల మెడల బంగారం గుంజుకోన్రి, పోలీసు వాళ్ళు కేసు పెడితే నా దగ్గరికి రానని మాట్లాడుకొచ్చిండే. ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి అజ్ఞానం పాడుగాను. తులం బంగారం ఇవ్వకుంటే మా మెడలలో బంగారం గుంజుకుంటారా? పుసుక్కున్న రైతు భరోసా ఇవ్వకుంటే మా ఎద్దు వ్యవసాయాలను గుంజుకపోతారా ఏంది? బళ్ళలో చదువుకునే పిల్లగాళ్లకు వసతులు సక్కాలేవని మా ఇళ్ళ సామాన్లకి తెచ్చుకపోతారా ఏంది? ఆ సారి చెప్పింది కూడా గట్లనే. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి జనాలు ఓట్లేసి గెలిపించినప్పుడు అవి నెరవేర్చని అధికార పార్టీ నాయకులను ఏం చేయమంటున్నావు? అందుకే ఇత్తమన్న ఇయ్యకుంటే నాయకుల దగ్గర ఉన్నాయి గుంజుకుంటారని చెప్తున్నాడు ఆ సారు. మరి నోట్ల రద్దు చేసేది ఉంటే బలిసిన దగ్గర ఉన్న నల్ల డబ్బంతా బయటకు వస్తుంది. అది వచ్చేది ఉంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కల ఖాతాలలో 15 లక్షల రూపాయల దాకా వేయచ్చు అని చెప్పిండు పూపాటి పెద్ద మనిషి మోడీ సారు. మరి అట్లా పూపాటి వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మరి వాళ్ళ దగ్గర ఉన్న రూపాయలని మేము గుంజుకోమా? వాళ్ళ ఆస్తులని మేము కాజేయమా? అంటే మందికేమో మంగళవారం, వీళ్ళకేమో సోమవారం అన్నట్ట. వీళ్ళేమో మాట మీద నిలబడరు కానీ మేము అయితే నిలబడాలా మా చెయ్యి పార్టీ వాళ్ళం. ఆ ముచ్చట గురించి మాట్లాడితే దేశద్రోహం అవుతుంది ముసలోడా. పువ్వు పార్టీలోనే నిలదీసే అంత పెద్ద మనిషి అయినవా నువ్వు? అబ్బో అది కూడా నిజమేనే తల్లు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటోళ్ళని అసలనే ప్రశ్నించద్దు. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా కూడా వాళ్ళని నిలదీయద్దు. ఏ వాళ్ళు వీళ్ళు ఏమైనా నాశనం కానీ నాకెందుకు పన్నాడు నాకు బంగారు గొలుసు ఇద్దుపా. నీ బంగారు గొలుసు కదా ముసలాడా? నా బిడ్డకు తులం బంగారం ఇస్తాను. నీ గొలుసు అర్ధులే ఉన్నది, ఇంకా అర్ధులో నాకే బాకీ ఉన్నావు. మళ్ళా నన్నే బాకి అంటావు, బాడుకావు. గుడ్డలు ఇరారో మేమేం చేస్తావురా? మేము నీ ఇంటికి వచ్చి మాట ఇచ్చినామని మా గుడ్డలు గుంజుకుంటారా? అరే నన్నే కొట్టిపోతావు కొడుక, నీ సంగతి చూస్తపో. నీ అంతు చూడకుంటే నీ అసలు రావుడు కానీ పాదు. అమ్మా ఏం చూస్తావు కానీ ఇంటికి ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ మరవడేటట్టే ఉన్నాడా అన్న. అయ్యా రేవంత్ సారు, మీరు గద్దెను ఎక్కి 31 నెలలు అవుతుంది. ఆయన పసికంలో ఉన్నట్టుగానే ఆ పార్టీని ఈ పార్టీని, ఆ పెద్ద మనిషిని ఈ పెద్ద మనిషిని, ఆ లీడర్ను ఈ లీడర్ను నోటికి ఎంత వస్తే అంతే తిట్టబడితివి. ఆ తిట్లు బంద్ పెట్టి జర్రంత పాలన మీద సోయి పెట్టిర్రు సారు. లేకుంటే నా సోటి బుడ్డ లీడర్లు ఊళ్ళల్లో గల్లీలో పోయి తిరిగేటట్టు లేదు సారు. ఇగో నా గతి చూస్తాను కదా, ఇదే పరిస్థితి రాష్ట్రం అంతటా మన లీడర్లకు పట్టకుంటే చూడిర్రి సారు. మీకు పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడతావు. మళ్ళీ వచ్చే ఓట్ల నాటికి ఎవరింటి ఇవ్వద్దు, ఎవరిని సొంటి ముచ్చట్లు చెప్పి ఓట్లు అడగద్దు కొడుక. కొడుకో వాయమ్మో, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సారు ఇట్లా చెప్పిండో లేదో అట్లా జనాలు ఎగబడుతున్నారు కదా కాంగ్రెస్ లీడర్ల మీద. ఇదివరకు ఆడాడ కొంతమంది చేతిపాటి లీడర్లను, కొంతమంది మైలక్కలు తులం బంగారం కోసానికి నిలదీసిన రోజులు కూడా ఉన్నాయి. మరిగా ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు మాటలు పట్టుకొని ఇంకెంతమంది ఎగబడతారు? అయితే సర్కారు నుంచి ఇస్తారా లేకుంటే మీ ఇంట్లోకి ఎంచి ఇస్తారా అని కూడా గట్టిగానే నిలదీస్తట్టున్నారు. పోండ్రి, సర్కారు గల్లపెట్టే కలకలలాడేటట్టు చేస్తున్న వైన్సోళ్ళ మీద దొంగగాళ్ళు పగబట్టినట్టే చేస్తున్నారులా. చీకటి అయితే చాలు వైన్స్ మీద ఉగ్ర రూపం చూపెడుతున్నారు. కోటర్కు కోటరే ఆసరన్నట్టు దొరికిన కాడికి దోసుకపోతున్నారు. ఏ బ్రాండ్ అన్నది చూడకుండా కథం పట్టిస్తున్నారు. దినాం దొంగగాళ్ళతో పరిశాన్ అవుతుంటే మేమేమన్నా తక్కువనా అన్నట్టు గీ మూగజీవి ఒకటి బయలుదేరింది. చూడుండ్రి వైన్స్ మీద ఎట్లా దండయాత్ర చేసిందో. వామ్మో, కోపం బాగానే ఉన్నది కదా చిరుతపులికి. ఫుల్ బాటిల్ ఇస్తావా కుత్కే విసుకాలనా అన్నట్టే షాప్ అయినను గజ గజ వణికించింది. ఆలస్యం చేస్తున్నాడు అనుకున్నదో ఎట్లనో అమాంతం మీద పడి గోర్లతోటి రక్కింది.
పాపం అన్న భయంతోటి గట్టిగా మొత్తుకునేటాళ్లకు బతికిపోయిండు గాని లేకుంటేనా తలకాయ 4 ఒక్కలు చేసేది కావచ్చు. మెల్లగా ఇడిపించుకొని అవతల పడ్డాడు. ఇక ఈ దుకాణానికి నేనే ఓనర్ అన్నట్టు నిమ్మలంగా లోపలికి జొర్రింది. వెనక బాదుకున్న స్టాక్ నంతా కళ్ళ తిరిగి చూసొచ్చింది. ఇక కౌంటర్ కింద జొర్రి లోపటేమన్నా కాస్ట్లీ బాటిల్ దాచిండ్రా అని చూడబోయింది. కానీ ముంగటున్న బ్రాండ్లు నచ్చలేదు ఎట్లనో షీప్ లిక్కర్ను చూసినట్టే చూసింది. గా షీప్ సీసాలు నేను దాగుతానా అన్నట్టే బాటిళ్లను పడేసుకుంటా లోపలికి జొర్రింది. రాజస్థాన్ రాష్ట్రం టోంకు జిల్లా టోడరాయ్ సింగ్ కాడ వైన్స్ ల మాల్కు సూటు పెట్టింది గీ చిరుతపులి. ఈ నడుమ వరుస పెట్టి దొంగలు పడుతున్నారు. మరి అడవికి రాజు తర్వాత రాజంతటి దాన్ని నేనే పోకుంటే ఎట్లా అనుకున్నదో ఏందో సడన్ గా చెకింగ్ తోటి వైన్స్ లున్నాయనకు చెమటలు పట్టించింది. వైన్స్ లు చెకింగ్ చేసేటందుకు ఆప్కారాలే ధైర్యం చేయరు. అసొంటిది గీ చిరుతపులి బగ్గనే ధైర్యం చేసింది. ఈయనకు కోటర్ సీసలు వీర్చే భాగ్యము బగ్గనే ఉన్నది. తావు తప్పి కన్నులొట్టబోయినట్టు జర్రంతలా బచాయించిండు. దునియాల ఆత్రం ఎక్కువ లెవెల్లో ఉన్నారు అంటే అది మన దేశపోలేనుల్లా. జర్రంత ఓపిక కూడా ఉండదు మన పబ్లిక్కు. తొవ్వ మీద బండ్లేసుకొని పోతుండగా ట్రాఫిక్ బగ్గుంటే చాలు ఫుట్పాత్ల మీదకి బండ్లు ఎక్కిస్తుంటారు. పచ్చ సిగ్నల్ వడక మునిపే పడ్డ అవతల నుంచి వాహనాలు పూరాగా వెళ్ళిపోక మునిపే సర్ర బండ్లు కొడుతుంటారు. అగో అసొంటి కామన్ సెన్స్ సివిక్ సెన్స్ లేనోళ్ళ ముచ్చటే గిది. చూడుండ్రి పేరుకు పెద్ద మనుషులే గాని వీళ్ళకెట్లో బుద్ధి లేదో. भाई साहब ये साइकिल ट्रैक है, इसमें तो ये कोई चलाने की जगह है स्कूटी को। टर्न तो पीछे से ही आपको आना था। भाई साहब ये साइकिल ट्रैक है ना, इसमें कहाँ चला रहे हो आप स्कूटर को? भैया ये बाइक चलाइए, स्कूटी चलाने की जगह साइकिल ट्रैक है ये साइकिल है, ये कोई तरीका है बताओ? పేరుకు పెద్దలు గాని గింత సుతం బుద్ధి లేదోల్లా. ఇగో ఈలకనే కాదు బండ్లు పట్టుకుని రోడ్డెక్కే 100 మందిలా 99 మంది గింతేనోల్లా. ఏదో ఒక రకంగా ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేస్తూనే ఉంటారు. అవతలోళ్ళకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటారు. సరే వాళ్ళ సంగతి అట్లుంచితే గీ కాకలు బండ్లు నడపాల్సింది ఏ తొవ్వ మీద, నడుపుతున్నది ఏ తొవ్వ మీద చూడుండ్రి. బండ్ల బాట ఉండంగానే సైకిల్ కోసం పరిచిన తొవ్వల, అది కూడా చిన్న పిల్లలు సైకిల్ దొక్కుకుంటే వాళ్ళకి అడ్డంగా బండ్లు తోలుకుంటా పోతున్నారు. మరిగా ఇది ఏ పట్నంలో జరిగిన ముచ్చట్నో గానోల్లా బండ్ల మీద పోతున్న మోతవర్లను చూసి ఎవలో అన్న గట్టిగానే క్లాస్ వీకెండ్ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదోల్లా. మొన్నటి నుంచి ఈ ముచ్చట కామెంట్లల్లో ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లాడుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పోలీసులకు కళ్ళు చెవుల లెక్క మారి ట్రాఫిక్ రూల్స్ పాటించనోళ్ళ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకునేటట్టు చెయ్యాలి. అప్పుడే ఇట్లా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసుడు తగ్గుతాదని అంటున్నారు. కానీ ఎన్ని వీడియోలని తీస్తాం, ఎన్ని పోస్టులని పెడతాం? కొంచెమన్నా సివిక్ సెన్స్ కామన్ సెన్స్ ఉండాలి కదా నొల్లా జనాలకు సుతము. ఏమంటారోల్లా? పాములు ఇండ్లల్లో జొరితే పెద్ద పరిశాన ఉంటుంది. దొరకకుండా ఏడ నతుకుతుందో మళ్ళీ బయటకు వచ్చి ఇంటోళ్ళను ఏడ కాటేస్తుందో అని మస్తు గుబులవుతుంది. పాములు పట్టేటోళ్ళకైతే పాము కనబడ్డదంటే చాలు దొరకబట్టుడు అలకటి పని. ఇక బండ్లల్లోనో ఏదైనా మిషన్ల సందులోనో జొరితే కొంచెం కష్టమైన అచ్చిన పని కాబట్టి అలక గీస్తారు. కానీ గిడొక పాము మకాం పెట్టింది. దొరకబట్టేటందుకు పట్టేటోళ్ళకే చెమటలు పట్టినాయి. కెరీర్లా మొట్టమొదటిసారి పామును పట్టినట్టు గజగజ వణికిండ్రు. మరి అట్లెందుకో చూడుండ్రి. అగో పామన్నారు గిన్నేమో కాక మంచిగా కునుకు తీస్తాంటే పాము మకాం పెట్టిందని బద్నాం చేస్తున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. పాము మకాం పెట్టింది ఏ అండర్ గ్రౌండ్ పుట్టలలోనో కాదొల్లా గీ అన్నాంగిలా. నమ్ముతలేరా ఎట్లా? కావాలంటే మీరే చూడుండ్రి. సైజు జర సైజు కోపం బగ్గనే ఉన్నది నాగుం పాముకు. నా పుట్టలనే చేతి పెడతారా అన్నట్టే పడిగిప్పి బుసలు కొడతాంది. ఇగి అన్న ఎబసంపాన్ చేసి అలసిపోయి ఒడ్డుకొచ్చి హాయిగా కునుకు తీసిందట. ఇగి పాము ఏ నుంచి వచ్చిందో ఏందో ఈ దునియా మీద ఇంతకన్నా సేఫెస్ట్ జాగలేదనుకున్నది. హాయిగా అంగిల జొర్రి ఆటలాడుకుంటున్నది. పాము వారినట్టయి గజ్జున వణికిందట. కానీ ఆయంత శంగలెత్తే కాటయ్య జిక్కాని తేలుగుట్టిన దొంగ లెక్క సప్పుడు చేయకుంటున్నాడట. అంగిలకెళ్ళి పాము పాడుగా బయటికొచ్చేది చుట్టుముట్టోళ్ళ కంట్ల పడ్డదట. వాళ్ళు సుతాం పాము పాము అని పామును ఆగమాగం చేయకుండా నిమ్మలంగా ఆపరేషన్ కోబ్రా షాల్ చేసిండ్రు. చూడుండ్రి అండర్ గ్రౌండ్ లకెళ్ళి పామును తీసేటందుకు ఎట్లా తిప్పలు పడ్డరో. హమ్మయ్యా పెద్ద గండమే తప్పింది కదా. ఉగ్రవాదుల కోసం ఆక్టోపస్ టీమోళ్ళు సీక్రెట్ ఆపరేషన్ చేసినట్టు, అడవిల అన్నల కోసం బలగాలు కగార ఆపరేషన్ చేసినట్టు సప్పుడు చేయకుండా కోబ్రా ఆపరేషన్ ను ఖాతం చేసిండ్రు. ముందుగాల పాము అంగిల కనబడంగల్ని ఆగమాగం కాకుండా గుండీలు తీసిండ్రు. అటెంకా ఒక్కొక్క చేతును నిమ్మలంగి ఇడిపించిండ్రు. నాగుంబాము శరల బందీ అయిన రైతన్న పానాలను కాపాడిండ్రు. ఈ ఆపరేషన్ జర్రంత అటీటైనా అన్న పానాలకే ముప్పుండేది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అని చెప్పుకోవాల్సి వచ్చేది. కానీ వాళ్ళు ఏం గింత ఆగం చెయ్యకుండా పామును తీసిండ్రు. అన్నకు ధైర్యం సుతం బగ్గనే ఉన్నదోల్లా. బల్లి మీద వాడితేనే ఎట్లనో అవుతది.
అసొంటిది అంగిల జొర్రి పాము నాట్యం చేస్తంటే చూసి చూడనట్టు పానమేలేనట్టు నటనల జీవించిండు. మరి ఇది ఏందో ఎప్పుడైందో తెలియదు గాని ఎవలో ఇంటర్నెట్ లో ఏడుస్తే ఇరగమరగ తిరుగుతాండి. ఈ సీను హారర్ సీన్ మించి ఉన్నదని కామెంట్లు పెట్టబట్టిండ్రు అంగిలా పామును చూసిన జనాలు. ఉన్నోడు ఉండేడిస్తే లేనోడు లేకేడ్చిండట. కొద్ది కానకాలంలో కూడా నీళ్ళో రామచంద్రాని ఆడాడ జనాలు నీళ్ళ కోసం రోడ్డు ఎక్కుతుంటే సర్కారిచ్చేటి నల్ల నీళ్ళని అట్టిగా వృధా చేస్తున్నారు పట్నంలో ఆడాడ కొందరు జనాలు. గిడో మోతేవారు అట్లనే చేస్తే ఏమైందో చూడుండ్రి. చూసుడే కాదుల్లో నీళ్లను వృధా చేసుడు జరంత తగ్గించుకోండ్రి. ముంగట ఆకిలి శుభ్రం చేసుకోవాలంటే చీపురు పట్టే రోజులు పోయినాయోల్లా డైరెక్ట్ నల్లా పైపు పట్టే కొడుతున్నారు. నాగరికత నేర్చిన నరమానవులు పట్నంలో ఏడ చూసినా ఇదే కథ. సర్కారోళ్ళు తాగేటందుకని నల్ల నీళ్ళిస్తే బండ్లు కడిగేటందుకు ఆకిలి అలికేటందుకు వాడుతున్నారు పట్నంలో పబ్లిక్. ఇగో ఈ మోతవరెవరో జూబ్లీ హిల్స్ లో అదే పని చేస్తుంటే ముచ్చట హైదరాబాద్ వాటర్ బోర్డులకు ఎరకయ్యి 7 రోజులలో కట్టాలనని చెప్పి 5,000 జుర్మానా వేసిండట. మళ్ళో దాపు ఇసంటి పని ముంగటేసుకుంటే నల్లా కలెక్షన్ వీకెత్తామని వార్నింగ్ కూడా ఇచ్చిండ్రట. మంచిగా అయింది కదా. కానీ ఎవ్వలేం తక్కువ కాదోల్లా పట్నంలో చాలా మందికింతే. రేషన్ బియ్యం తెచ్చుకొని అమ్ముకున్నట్టు మినరల్ వాటర్ ను కొని తెచ్చుకొని సర్కారు తాగేటందుకు ఇస్తున్న మంజూరా వాటర్ ను తాగేటందుకు తప్ప కడమ అన్ని కార్యాలకు వాడుతున్నారు. ఇట్లా మరిగా చూస్తున్నారు కదా జనాలు. రాను రాను రాజగురం గార్దెందన్నట్టు చెయ్యకుండా జరా నీళ్లను పొదుపుగా వాడుండ్రి. అసలే కరువు కాలమా. అయ్యో తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.